yesterday we are discussing what we are discussing here. Remember that we are discussing harmonic wave. We are discussing here yesterday harmonic wave. What is the harmonic wave? We are discussing here y is equal to a sine omega t minus kx plus phi plus or minus whatever value you have to take. Okay, we are prove this equation. మనం ఏం చేసామండి ఈక్వేషన్ ని ప్రూవ్ చేసాం. ఓకేనా? సో వన్స్ సో this yes super. Okay, then fine. Y is equal to a sin omega t plus or minus kx plus phi అనేసి చెప్పుకున్నాం. ఇదేంటండి హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్. హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్. ఇందులో మనం ఏం చెప్తామంటే ఈ హార్మోనిక్ వేవ్ లో మనం ఏం చెప్తామంటే ఏ అంటే యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్, ఒమేగా అంటే ఏంటండి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ k అంటే ఏంటండి యాంగులర్ వేవ్ నెంబర్. Angular wave number k is equal to 2 pi by lambda. Angular wave number k is equal to 2 pi by lambda. ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఎంటైర్ టర్మ్ ని ఏమని చెప్తామంటే మనం హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ అని చెప్పుకుంటున్నాం. అందులో టర్మ్స్ అండి ఏ అంటే ఏం చెప్తామంటే యాంప్లిట్యూడ్ అని చెప్తాం, ఒమేగా అంటే ఏంటండి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ డిస్కస్ చేసామండి, k అంటే ఏంటండి యాంగులర్ వేవ్ నెంబర్. ఇందులో అబ్జర్వ్ క్లియర్లీ ఈ పర్టికులర్ టర్మ్ చూడండి, ఈ పర్టికులర్ టర్మ్ ని ఏం చెప్తామంటే ఫేజ్ అని చెప్తామండి. ఈ పర్టికులర్ టర్మ్ లో హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ లో ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఫై ఏమని చెప్తామంటే ఫేజ్ అని చెప్తామండి. ఓకేనా? ఇందులో ఈ ఫై ని ఇనీషియల్ ఫేజ్ అని చెప్తామండి. ఇనీషియల్ ఫేజ్ అని చెప్తామండి. ఎక్కడ ఇనీషియల్ ఫేజ్ అని చెప్తాము? ఎట్ ఆరిజిన్ t is equal to 0 and x is equal to 0. మన హార్మోనిక్ వేవ్ అబ్జర్వ్ చేసేటప్పుడు x is equal to 0, t is equal to 0 దగ్గర మాత్రమే దీని ఇనీషియల్ ఫేజ్ కింద చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, దిస్ ఇస్ ద థింగ్ అబౌట్ ఫేజ్. ఓకేనండి? టుడే we are discussing some problems on this particular terms. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం యాంప్లిట్యూడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, యాంగులర్ వేవ్ నెంబర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసు. ఈ టర్మ్స్ అన్ని క్యారెక్టరిస్టిక్స్ అని మనకు తెలుసు. బేస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ మనం ఈ హార్మోనిక్ వేవ్ ని యూజ్ చేసుకొని సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లం వాట్ ఈస్ దట్? y is equal to 0.02 sin x over 0.01 plus t over 0.05. ఓకేనండి? దిస్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాడు ఏమడుగుతున్నాడంటే ఫైండ్ యాంప్లిట్యూడ్ a, వేవ్ లెంత్ లాంబ్డా, ఫ్రీక్వెన్సీ f అండ్ వెలాసిటీ v అండ్ phi. ఫేజ్, ఇనీషియల్ ఫేజ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. చూడండి అమ్మా, ఒక్కొక్క టర్మ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి, ప్రాబ్లం అంత కష్టమైన ఏం కాదు, వెరీ ఈజీ. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఫస్ట్ ఏం ఇచ్చాడండి? డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడండి. y is equal to 0.02 sin x over 0.01 plus t over 0.05. మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకున్న ఈక్వేషన్ ఏంటంటే హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ ఏంటండి y is equal to a sin kx plus or minus omega t plus or minus phi. Observe clearly, compare this equation. ఈ ఈక్వేషన్ కంపేర్ చేయండి అమ్మా. ఏ ప్లేస్ లో ఏముందండి? 0.02
2 అమ్మ అబ్జర్వ్ చేయండి ఈజీ ఈ ఈక్వేషన్ ని కంపేర్ దీస్ ఈక్వేషన్స్ చూడండి అమ్మా ఈ ఈక్వేషన్ ని ఈక్వేషన్ తో కంపేర్ చేయండి ఫస్ట్ ఏ ప్లేస్ లో ఏముందండి 0.02 అంటే యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 0.02 ఓకేనా యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి యాంప్లిట్యూడ్ అంటే ఏం చెప్పామండి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత అండి ఇక్కడ 0.02 meters or centimeters whatever you have to take I can write it meters whatever or centimeters what you have to take that's yours okay second thing this is the first characteristics we are done a prove చేసామండి తర్వాత ఏం ప్రూవ్ చేయాలండి lambda fv5 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే నేను కొన్ని టైమ్స్ కంపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూడండమ్మా kx ప్లేస్ లో ఏముందండి x ఓవర్ 0.01 ఒమేగా t ప్లేస్ లో ఏముందండి t over 0.05 I can take those two equations after that we are solving this entire terms okay నండి ఫస్ట్ ఏం చేస్తానంటే kx తో కంపేర్ చేస్తాను kx k అంటే ఇక్కడ ఏంటండి యాంగులర్ వేవ్ నెంబర్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓకే నండి kx ఇక్కడ ఏముంది kx ప్లేస్ లో ఏముంది x over 0.01 x gets cancelled what is remaining here k is equal to 1 over 0.01 it is nothing but 1 over 0.01 అంటే ఎంతండి 100 డెసిమల్ ప్లేసెస్ అప్సెట్ చేసుకున్నాము మీకు వస్తుంది ఓకేనా k is equal to 100 రిమెంబర్ దిస్ పాయింట్ అండి నెక్స్ట్ కంపేర్ చేసుకోమని ఏం కంపేర్ చేసుకోమని చెప్పానండి ఒమేగా t ప్లేస్ లో ఏముందండి t ఓవర్ 0.05 ఇక్కడ చూడండి అమ్మా tt gets cancel ఇక్కడ ఏముంటుంది ఒమేగా is equal to 1 over 0.05 ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెసిమల్ ప్లేస్ ఉంది మీకు అంత ఇబ్బందిగా ఉంటే జస్ట్ మల్టిప్లైడ్ విత్ 100 అండ్ డివైడెడ్ విత్ 100 అండ్ ఇప్పుడు ఏమొస్తుందండి 100 పవర్ డెసిమల్ ప్లేసెస్ ముందు వస్తుంది ఏమొస్తుందండి 5 ఇట్ ఈస్ నథింగ్ బట్ 100 by 5 అంటే ఎంత అండి 20 5 20 ఎంత అండి 100 ఓకే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా is equal to 20 యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా is equal to 20 బోర్డ్ బ్లింక్ అవుతుంది ఓకే డన్ ఫైన్ ఓకేనా see యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా is equal to 20 ఓకేనా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మనకు వాల్యూస్ వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటి యాంప్లిట్యూడ్ ప్రూవ్ చేస్తాం లాంబ్డా ప్రూవ్ చేయాలి నెక్స్ట్ వన్ టర్మ్ ఏంటండి లాంబ్డా అండి లాంబ్డా వాల్యూ ఆల్రెడీ మీకు ఏం చెప్పానండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ వేవ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా మనం ఏం చెప్తామంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్ అండి మనం వేవ్ లెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు ఈ టర్మ్ గురించి చెప్పామండి 2π/k లేదా మనకి ఫార్ములా ఉందండి యాంగులర్ వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ then lambda will coming to this side that k will sending to this side ఓకేనండి ఇప్పుడు నాకు లాంబ్డా వాల్యూ కావాలంటే ఏం చేస్తానండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k 2π k వాల్యూ ఎంత అండి 100 ఏమొస్తుందండి I think 5 over 50 this is the lambda value lambda is equal to ఎంత వచ్చిందండి 5 over 50 okay na then lambda value we got after that what we have to prove చూడండి అమ్మా యాంప్లిట్యూడ్ కంపేర్ చేసుకున్నామండి యాంప్లిట్యూడ్ ప్లేస్ లో ఏముందండి 0.02 తర్వాత ఏం చేయమని చెప్పానండి ఈ పర్టికులర్ ఈక్వేషన్ ని మనం ఉన్న హార్మోనిక్ ఈక్వేషన్ తో మనం కంపేర్ చేసుకోవాలి ఇక్కడ kx ప్లేస్ లో ఏముందండి x ఓవర్ 0.01 ఒమేగా t ప్లేస్ లో ఏముందండి t ఓవర్ 0.05 అండ్ 5 లేదు దెన్ 5 వాల్యూ ఎంత అండి 0 5 అనేది ఇవ్వలేదండి మనకి క్వశ్చన్ లో ప్రాబ్లం లో మనకి 5 వాల్యూ ఇవ్వలేదు దెన్ 5 వాల్యూ 0 ఓకేనా దెన్ నెక్స్ట్ అండి
ఇప్పుడు ఏం చేస్తాం 5 వాల్యూ ఆల్సో వి గాట్. ఇప్పుడు ఏం చేస్తాము నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇది కనుక్కోవాలి. ఓకేనా, ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇప్పుడు రఫ్ చేసుకుంటామా, నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, just pause it and write. I can rough it. After that I will prove these two equations. Okay na ma? మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? ఏ వాల్యూ 0.02 meters, whatever you have to take that. A value 0.02. Lambda value ఎంత వచ్చిందండి? pi over 50. Lambda value ఎంత వచ్చిందండి? pi over 50. మనకి ఆల్రెడీ ఒమేగా వాల్యూ ఎంత వచ్చిందండి? ఒమేగా వాల్యూ 20 and k వాల్యూ ఎంత వచ్చిందండి? 100. ఆల్రెడీ ప్రీవియస్ మనం రన్ చేసిన దాంట్లో ఈ వాల్యూస్ అన్ని మనం ప్రూవ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏం చేస్తానండి, ఫ్రీక్వెన్సీ కావాలి అండ్ వెలాసిటీ కావాలి. 5 value also we got. 5 value 0. Okay na? Then what we have to prove? Frequency and velocity. మనకి ఫ్రీక్వెన్సీ కి మన ఫార్ములా ఒమేగా కి మధ్యన రిలేషన్ తో ఒక ఫార్ములా చెప్తామండి. ఫ్రీక్వెన్సీ కి ఒమేగా కి రిలేషన్ అనేది ఒకటి చెప్తామండి. యాంగులర్ ఫ్రీక్వెన్సీ చెప్పేటప్పుడు ఒమేగా is equal to 2 pi over t అని చెప్తామండి. ఒమేగా is equal to 2 pi over time. ఓకే, టైం పీరియడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 pi by టైం పీరియడ్ అంటే ఏం చెప్తామండి? 1/f. టైం పీరియడ్ అంటే ఏంటండి? 1/f. టైం పీరియడ్ t is equal to 1/f. ఆల్రెడీ we are discussing అండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, 1/f. ఏమొస్తుందండి? ఈ f కాస్త న్యూమరేటర్ లో పంపిస్తే ఏమొస్తుందండి? 2πf. ఒమేగా is equal to 2πf. ఒమేగాకి ఫ్రీక్వెన్సీకి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫ్రీక్వెన్సీ రిలేషన్ తెలుపుతూ మనం ఒక ఈక్వేషన్ ప్రూవ్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు ఏం కావాలండి? f కావాలి. ఓకేనా, f వాల్యూ కావాలంటే ఈ టోటల్ టర్మ్ కాస్త ఇటు సైడ్ పంపిస్తాం. టోటల్ టర్మ్ కాస్త ఇటు సైడ్ పంపిస్తాం. అప్పుడు ఏమొస్తుందండి? ఒమేగా ఓవర్ 2π is equal to f. ఒమేగా ఓవర్ 2π is equal to f. దెన్ మనం చేసినట్లయితే ఈ వాల్యూ వస్తుందండి. f is equal to ఒమేగా ఓవర్ 2π. ఒమేగా వాల్యూ ఎంత వచ్చిందండి? 20. 2π 10 over 5. f వాల్యూ ఎంత వచ్చిందండి? 10 over 5 inches. f వాల్యూ ఎంత అండి? 10 over 5. ఇప్పుడు ఏముందండి నెక్స్ట్ వాల్యూ? ఓకేనా, మనకి ఏ వాల్యూ వచ్చింది, లాంబ్డా వాల్యూ వచ్చింది, ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చింది, ఫేజ్ వాల్యూ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి? v వాల్యూ, వెలాసిటీ వాల్యూ. వెలాసిటీ v is equal to, ఆల్రెడీ మీకు చెప్పానండి ఫార్ములా చెప్పేటప్పుడు, y is equal to a sin omega t minus kx plus 5. ఈ విధంగా ఉండేటప్పుడు ఈక్వేషన్ నేను ఆల్రెడీ వెలాసిటీ ఫార్ములా ఏం చెప్పానంటే కోఎఫిషియంట్ ఆఫ్ t బై కోఎఫిషియంట్ ఆఫ్ x అని చెప్పానండి. కోఎఫిషియంట్ ఆఫ్ t ఏముందండి? ఒమేగా. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముందండి? k. ఓకేనండి, v వాల్యూ ఏమొచ్చిందండి? ఒమేగా బై k. ఒమేగా బై k. ఆల్రెడీ వి నో దట్ ఒమేగా వాల్యూ 20. Already we know that k value 100. What we got? 1/5. What meter per second something. Just convert it. No issue. Okay na? This is the value we got. Okay na? ఇది ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. ఏదైనా ఒక హార్మోనిక్ వేవ్ ఇచ్చి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే అందులో టర్మ్స్ యాంప్లిట్యూడ్, లాంబ్డా, ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ, ఫేజ్ ఆర్ సంథింగ్, అందులో ఏవైనా అడగొచ్చండి. ఏ విధంగా అడిగినా సరే మీరు ప్రాబ్లం అనేది చేయడం రావాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి, చాలా ఈజీ. ఓకేనా, కొంచెం అర్థం చేసుకుంటే ఈజీ వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, తర్వాత ఏం చేస్తామంటే ఆ ఈక్వేషన్ ని హార్మోనిక్ వేవ్ తో కంపేర్ చేసుకుంటున్నాం. ఓకేనా, హార్మోనిక్ వేవ్ తో కంపేర్ చేసుకునేటప్పుడు ఏ ప్లేస్ లో ఏముంది? 0.02. దాని యాంప్లిట్యూడ్ ఈస్ గాట్. ఓకేనండి, దెన్ నెక్స్ట్ ఏముందండి? సైన్ ప్లేస్ లో సైన్ x ఓవర్ 0.01. ఇదేముందండి? kx ప్లేస్ లో ఏముందండి? 1/0.01. ఒమేగా t ప్లేస్ లో ఏముందండి? 1/0.05. ఓకేనా, ఇది అయింది. ఓకే డన్, ఫైన్. ఓకేనా, దిస్ ఇస్ ద థింగ్ we got. ఓకేనండి, then the next problem we have to discuss. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే,
Okay, just note down. Then after that we have to discuss second problem. Okay, and just pause it and note down. మనకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? దెన్ సెకండ్ ప్రాబ్లం. Second problem. Y is equal to 0.05 sin pi over 2 10t minus 40x minus 5 by 4. Okay. Find amplitude, wavelength, frequency, velocity, phase. Okay. Observe clearly. Observe చేయండి అమ్మా బాగా. ఈ ఈక్వేషన్ దేన్ని పోలి ఉంది? మన ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం అండి. ఈ ఈక్వేషన్ దేన్ని పోలి ఉంది? హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ ని పోలి ఉంది. ఓకేనండి, హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ ని పోలి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే y is equal to ఆ ఈక్వేషన్ రాసుకోండి. a sin omega t minus kx plus 5. This is the equation. Whatever plus or minus you have to take, no issue. Okay na? Plus or minus is problem కాదు. Okay na? Yes, this is the harmonic wave equation. ఆల్రెడీ చెప్పానండి, ప్లస్ మైనస్ అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నట్లయితే అది పాజిటివ్ x డైరెక్షన్ లో వెళ్తుంది, సేమ్ సైన్స్ ఉన్నట్లయితే నెగటివ్ డైరెక్షన్ లో వెళ్తుందని మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, y is equal to a sin omega t minus kx plus 5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, స్మాల్ డిస్టర్బెన్స్ ప్లీజ్, సారీ. ఓకే, లెట్ మీ నోయిస్. ఓకే, సి ఇప్పుడు చూడండి అమ్మా, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏ ప్లస్ లో ఏముంది 0.05. దెన్ వీ గాట్ ద ఏ వాల్యూ 0.05 meters, whatever it may be, you have to take meters or centimeters. You can take the measurement, no issue. Okay. Then this is the thing we got. A value we got. Then after that, what I said, just compare this equation and solve. We got angular frequency and angular wave number. Angular frequency and angular wave number. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి ఏముంది, ఒమేగా టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఒమేగా టీ అంటే మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇది మొత్తం మల్టిప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఉంది, ఒమేగా టీ అన్నాను కదా, 10t క్యాలిక్యులేట్ చేయడం కాదు, దీంతో మల్టిప్లై చేయాలి. చూడండి అమ్మా, ఇక్కడ ఏముంది, y is equal to 0.05 sin pi by 2 10t minus pi by 2 40x minus pi by 4. ఇది దీంతో సంబంధం లేదు, ఓన్లీ ఇది దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఓకేనా? రిమెంబర్ దట్ పాయింట్, ఇక్కడ మిస్ కాకూడదు. అంటే ఓవర్ లుక్ లో మనం ఈ 10t చేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఎంటైర్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. అక్కడ 5/2 ఆల్రెడీ దేర్, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ pi by 2. ఓకే, ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు ఏం చేస్తాను, ఫైనల్ ఏం చేస్తానండి, ఒమేగా టీ ప్లేస్ లో ఏముంది, ఒమేగా టీ ప్లేస్ లో ఏముందండి, pi/2 10t. ఓకేనండి, 10 pi t by 2, t gets cancelled. What we got, 10 pi by 2, 2 5s are 5 pi. Omega is equal to 5. Okay, then next what I said, next compare this equation. kx place లో ఏముందండి, ప్లస్ ఆర్ మైనస్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. ఓకేనండి, మనం ప్లేన్ ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ లో, ప్లేన్ ప్రోగ్రెసివ్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ లో మనం చెప్పుకున్నాం ఏంటంటే a sin kx minus plus or plus or minus omega t plus or minus 5 we are discussing there. Okay na, just remember that point. Okay na, omega is equal to 5y, then kx is equal to 40x, sorry, 40 pi x by 2. Okay na, x gets cancelled, k is equal to 220s are 25, k is equal to 25. Okay na, what
wait for okay, finish it after that. K is equal to 25. Then we have to solve that equation. We have to solve these equations. Amplitude మనం find out చేసామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? Lambda value find out చేయాలి. Just note down these equations and I will write here that values because space is not sufficient for that. 0.05 meters. K is equal to 20 pi and omega is equal to 5 pi. Just okay. Just pause it and after that I will write. ఇక్కడ చూడండి మన ఫస్ట్ ఏ వాల్యూ మనకు వచ్చింది 0.05 మీటర్స్ వచ్చింది. ఇక్కడ పై వాల్యూ ఎంత అండి? π/4. పై వాల్యూ ఆల్రెడీ ఉంది. a sin omega t minus omega x minus 5. పై వాల్యూ ఇస్ ది 5 ఆల్సో వి గాట్. దెన్ ఏం చేస్తామండి? ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ సేమ్ ఫైండ్ అవుట్ చేయాలండి. లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏముందండి? లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పానండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k. దెన్ యూ హ్యావ్ టు సీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k. 2π/k value how much? 20 pi. Pi gets cancelled. 2 1s are 2 10s. 1/10. లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందండి? 1/10. వేవ్ లెంత్ meters you have to take, no issue. Okay, wavelength we got. Then next ఏంటండి? Frequency. Frequency is equal to what we have the formula. Frequency is equal to omega over 2 pi. Already previous problem we have done, right? Just listen again, you have to see the things. Okay, f is equal to omega over 2 pi. Omega మీకు ఆల్రెడీ చెప్పాను. omega is equal to 2 pi f. omega is equal to 2 pi f. ఆల్రెడీ ఫార్ములా డిఫైన్ చేశాను. f is equal to omega వాల్యూ ఎంత వచ్చిందండి? omega value 5 pi. 2 pi. Pi gets cancelled. 5/2 edges. You have to solve it. No issue. 2.5 edges. Okay, and frequency is equal to 2.5 edges. Okay na? Frequency value also we got. Then next ఏంటండి? Velocity. Velocity formula ఏంటండి? Angular frequency by angular wave number. Simply we got coefficient of t by coefficient of x. Omega value ఎంత వచ్చిందండి మనకి? omega value 5 pi. K value ఎంత వచ్చిందండి? 20 pi. Pi gets cancelled. 5/20 1/4. Okay అండి? meter per second. This is the thing we are done. Same problems ఉంటాయండి. Just understand carefully. Okay na? This is the thing we got. Okay na? ఇది entire problem. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే you have to call me and I will explain again. Don't worry. Okay na?